పురుషులకి ఏ భాగంలో అదిరితే శరీర భాగాలు శుభం కలుగుతాయి, అదేవిధంగా ఆడవాళ్ళకి ఎడంవైపు ఉన్నటువంటి శరీర భాగాలు ఎక్కడ అదిరితే ఏ ఏ లాభాలు కలుగుతాయో మనం తెలుసుకుందాం. అలాగే పురుషులకి ఎడంవైపు, అలాగే స్త్రీలకి కుడివైపు అదిరితే నష్టాలు కలుగుతాయని చెప్పేసి శాస్త్రం చెప్తా ఉంది. ఇది సప్తకల్పంలో శ్రీ మహావిష్ణువు ఎవరికి బోధించారండి అంటే మనువుకు బోధించారు. ఈ శరీరంలో ఉన్నటువంటి ఏ ఏ అంగాలు అదిరితే మనకి సుఖాలు వస్తాయి, శుభాలు కలుగుతాయి, ఏవి కలిగితే ఏవి అదిరితే నష్టాలు కలుగుతాయి అనేటటువంటి మనకి చెప్పారు. ముఖ్యంగా మనకి లలాటం అంటే ఈ నుదుటి భాగం కనుక అదిరితే మనకి శుభాలు కలుగుతాయి, ఐశ్వర్యం మనకి లభిస్తుంది అన్నారు. అలాగే కనుబొమ్మలు కనుక అదిరితే అంటే మగవాళ్ళకి కుడి భాగాలు, ఆడవాళ్ళకి ఎడం భాగాలు అన్నమాట. అది అదిరితే అదృష్టం కలిసి వస్తుంది అని చెప్పారు. అలాగే శిరస్సు మరి ఈ యొక్క తలభాగం కనుక అదిరితే మనకి అది అంత మంచిది కాదు అని చెప్పేసి శాస్త్రం అనేటటువంటి చెప్తుంది. అలాగే ఇప్పుడు పొట్ట భాగం అదిరుతుంది, అదిరితే మనకి మృష్టాన్న భోజన సిద్ధి లభిస్తుంది, తిండికి కొద ఉండదు రానున్న కాలంలో అని మనకు అర్థమవుతుంది. అలాగే కుడి చెయ్యి అదిరితే చక్కగా మనము ఇతరులకి మనం డబ్బు ఇచ్చేటటువంటి వాళ్ళము, మనకి పై చేయి ఇతరులకి దానం చేయగలిగేటటువంటి ఆ పై చేయి మనకి వస్తుంది అని చెప్పేసి చెబుతారు. అలాగే మనకి కుడి కాలు అదిరితే తిరుగుడు అనమాట. మార్కెటింగ్ టీమ్స్లో ఉన్నటువంటి వాళ్ళు, ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా చూడండి, మీకు కాళ్ళల్లో చక్రం ఉందిరా బాబు అంటాం. అంటే ఏంటంటే ఆ కాళ్ళల్లో మనం తిరుగుతున్నప్పుడు చక్కగా ఎంత తిరిగితే అంత డబ్బు మనకి కలిసి వస్తుంది అని చెప్తారనమాట. ఈ విధంగా జుట్టు అదిరిందనుకోండి, జుట్టు అదిరినట్లయితే మనకి త్వరలో అశుభాలు మనకి కలగబోతున్నాయి అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. అలాగే కుడి కాలికి ఉన్నటువంటి మజిల్స్ కానీ ఆ కుడి కాలి యొక్క భాగమంతా కూడా అదిరినట్లయితే మనకి చక్కగా అదృష్టం కలిసి వస్తుంది, ఆకస్మిక ధనలాభం కలిసి వస్తుంది. మరి బంధువుల దగ్గర నుంచి మీరు కోరుకున్నటువంటి ఆశించినటువంటి ప్రేమ దొరుకుతుంది, ఆప్యాయత దొరుకుతుంది అని చెప్పేసి మనకి పెద్దవాళ్ళు చెబుతారనమాట. ఆ విధంగా ఉన్నత స్థానాభివృద్ధి, ధనం ఇంప్రూవ్మెంటు అనేటటువంటివి మనకి చిటికెన వేలు అదరడం ద్వారా వస్తుంది. అలాగే చూపుడు వేలు ఉంది, ఇది అదరడం వల్ల మనకి ఇతరుల యొక్క దోషాలను మనం చూపించడం జరుగుతుంది. ఆ చూపించడం ద్వారా మనం వాళ్ళకి మంచి చెప్పినప్పుడు వాళ్ళు తెలుసుకొని మనకి ఫాలో అయ్యి తర్వాత వాళ్ళంతా కూడా మనకి అభిమానించడం జరుగుతుంది. తద్వారా మనకి ధనలాభ వృద్ధి ఉంది అని చెప్పేసి పెద్దలు చెబుతారు. శుభమస్తు.